హాయ్ అండి. ఈ రోజు మా ఇంట్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి టమాటో సేమియా. ఇదైతే చాలా బావుంటుంది. చాలా బాగా కుదురుతుంది. చాలా మందైతే సేమియా ఉప్మా చేసేటప్పుడు వాటర్ తక్కువగా వేసుకుంటుంటారు. ఎందుకంటే పొడి పొడిలు ఆడుతూ రావాలని చెప్పేసి. అప్పుడైతే అది వాటర్ అయితే సరిపోగా గట్టిగా వచ్చేస్తుంది. సో, గట్టిగా వస్తే ఏం చేయాలి? కొంచెం వాటర్ ఏస్తే ఏదోలా మేనేజ్ చేసేసేయొచ్చు. ఒకవేళ ముద్దగా వచ్చేస్తే ఏం చేయాలి? సో, ముద్దగా ఉన్న చాలా మందికి నచ్చదు. పొడి పొడిలు ఆడితేనే నచ్చుతది. సో, పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలో తను నాతో పాటు వచ్చేసేయండి. ముందైతే ఒక కళాయి తీసుకొని దాన్ని వేడెక్కిన తర్వాత ఈ సేమియా పుల్లలు ఎంత కావాలో అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఏసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనపప్పు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఒక రబ్బ కరివేపాకు వేసుకొని దాన్ని కూడా చిటపటలాడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండ్ అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నంగా కోసుకొని ఇప్పుడు ఈ వేగుతున్న ఆటిలో వేసేసేయండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసేయండి. దీనివల్ల ముక్క అనేది బేగా మెత్తగా అయ్యి త్వరగా ఉడికిపోతుంది. సో దీని తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిని చక్కగా గరిటె పెట్టి మెదపేసుకోవాలి. అడుగు అంటకుండా చక్కగా మెదుపుకోండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గరకై ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సేమియాలో ఒక లోటా వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అనేది చక్కగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపుంచుకున్నటువంటి సేమియా పుల్లలు ఉన్నాయి కదండి, వాటన్నింటినీ కూడా వేసేసుకోవాలి. దీన్ని పూర్తిగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని నేను హై ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేస్తున్నాను. మీరు కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోండి. నేను ఇక్కడ కావాలని కొంచెం వాటర్‌ని ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు ముందునే చెప్పాను కదా! వాటర్ ఎక్కువ అయితే ఏం చేయాలనేసి. సో, దానికోసమే నేను ఎక్కువ వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నాకు కొంచెం వాటర్ అనేది దగ్గరికయింది. అంటే సేమియాలో మనకి 90% వరకు వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి. ఇంకా 10% వరకు వాటర్ ఇంకాలి అన్న టైంలోనే మనము దీన్ని సిమ్‌లో పెట్టాలి. చూడండి నాకు ఇప్పుడు బాగా ఇంకిపోయింది వాటర్. ఇప్పుడైతే నేను దీన్ని సిమ్‌లో పెట్టేసాను. సిమ్‌లో పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి. వాటర్ ఇంకిపోతే పొయ్యి కట్టేసేయండి. లేదు ఇంకా వాటర్ ఇంకాలి అనిపిస్తే మాత్రం ఇంకొక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత పూర్తిగా పొయ్యి కట్టేసి ఒక 5 నిమిషాల వరకు దీన్ని కదపకుండా వదిలేసిన తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి. చాలా సింపుల్. చాలా బాగా పొడిపొడిలాడుతూ వస్తుంది. తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే ఛానెల్‌ని కొత్తగా స్టార్ట్ చేశాను. మన ఛానెల్ నేమ్ వచ్చేసి సుమతీస్ కుకింగ్ అడ్డ. సో, తప్పకుండా ఒక్కసారి నా ఛానెల్ పేజ్ ఓపెన్ చేసి నా లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి. పర్వాలేదు ఈ అమ్మాయి చేయగలదు, ఎఫర్ట్స్ పెడుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. దాని ద్వారా మీ సపోర్ట్ అన్నది నాకు తెలుస్తుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ